సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో 3వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ప్రస్తావన చెప్పుకున్న 3వ అధ్యాయంలో ఈవేళ కథారంభంకు వస్తే, నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగిలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణమే నాకు ఆహారము, వారి మహిమయే నాకు అమృత తుల్యమైన పానీయము. శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణం చేస్తుంటే ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులైన దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనము, ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తిని ఇస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథము చూపారట. అదండి, చూసారా? ఇందులో నామధారకుడు నమస్కరించి సిద్ధమునిని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు స్వామి అని నమస్కరించుకుని అడుగుతాడనమాట. నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగినప్పుడు ఆయన ఎంత గొప్పగా వివరించారో చూడండి. నాకు గురునామస్మరణే ఆహారము అని చెప్తాడు ఆయన. గురు స్మరణమే నాకు ఆహారము, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయాలు. మరి ఇంతకీ ఈ శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తూ ఉంటే ముక్తి కూడా శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులైన దీనిని 7 రోజులలో పారాయణము లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనము, ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుందంటండి. మరి మనం కూడా ఎప్పుడు ఈ యొక్క గురుచరిత్ర గ్రంథాన్ని పారాయణం చేస్తే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా చాలా సంతోషంగా గురుపాదాల దగ్గరే ఉంటారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథము సంగతి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. అదండి ఆయన, మీరు ఈ గ్రంథం గురించి ఇంత గొప్పగా చెబుతుంటే నాకు ఎంతో దూరాన్ని నుంచి వస్తే దప్పిక వేస్తుంది కదా. నిజంగా దాని బదులు నాకు నీళ్లు బదులు అమృతం ఇచ్చినట్టు ఆనందంతో ఉందండి. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింక మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. అదండి, చివరికి ఆయన్నే గురుదేవులుగా ఇప్పటికీ గుర్తించగలిగాడు. నా సందేహాలు తొలగించి నాకు ఇంకా మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. ఎవరండి? నామధారకుడు గురువు గారిని వేడుకున్నాడు. ఆ తర్వాత నా అజ్ఞానము తొలగిపోయింది, దీనిని శ్రవణము చేయాలనిపిస్తున్నది, నా సందేహాలను కూడా మీరు తొలగించారు కాబట్టి నా గురుదేవులు మీరే, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుకకు శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ అంటే రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడటండి. నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారంట, నాయనా, అజ్ఞానము వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. ఇది మీరు బాగా గ్రహించాలండి, అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పాడు చూడండి, నువ్వు సందేహాలతో ఉండడం వల్లనే నీకు గురువు దర్శనం ఇవ్వలేదు, నువ్వు ఇంకా అందులోనే ఉండిపోయావు అని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, అజ్ఞానము వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు.
ఆయనను సందేహించడం వలననే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వము అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదము లేకుండా అందరిపై అపారమైన దయ కురిపిస్తుంటాడు. మరి సద్గురువు ఏం చేస్తారండి? తన పరమ భేదము లేకుండా, అంటే ఇతరేతర ఎటువంటి భేదాలు లేకుండా మనపై అపారమైన దయ కురిపిస్తాడు. నీవు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మన కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. చూసారా, గురువుగారు ఏం చేస్తారు? మనం కోరనివి కూడా మనకు ప్రసాదిస్తారు. ఆయన మనమే కోరుకోవాలని ఏం లేదు. కాబట్టి గురునామస్మరణతో గురుపాద సేవలోనే మనం జీవించగలిగితే మనకేం కావాలో ఆ గురువుగారికి తెలుసు. అలాగా ఆయన మనకి ఇస్తాడనమాట. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ఇస్తాయి, కానీ గురువు మాత్రము మనం కోరనిది కూడా ఇస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు? నిజమే కదండి. ఇప్పుడు భగవంతుడికి దగ్గరికి వెళ్తాము, సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా వెనుతిరగగానే ఏం చేస్తాము? మళ్ళీ సందేహంలో పడిపోయి మన పని మనమే చేసుకోగలమేమో అనుకుంటాం. కానీ గురువుని నమ్ముకుంటే ఆయన మన వెన్నంటే ఉండి మనకి ఏం కావాలో అన్నీ చేయగలుగుతాడు. అలాంటి నమ్మకాన్ని ఒక గురువు మీద మనం పెట్టుకోవాలి. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయననే శంకిస్తే వారికి ఆయననేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసముతో సేవించేవారి వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మము. అదండి, ఎప్పుడైనా సరే మనము ఆయనని మరవకుండా ఆయన్నే ధ్యానిస్తూ ఆయన పాదాలని గట్టిగా పట్టుకుంటే మనకి ఇంక ఎటువంటి బాధ బందీ ఉండదు. చక్కగా అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు, కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదేనండి. ఈ కలియుగంలో ఏం చేస్తున్నారు? ఆయన వెన్నంటే ఉంటాడు, సంపూర్ణంగా విశ్వసించరు ఆయననే శంకించి వారికి ఆయన ఏమి చేయగలడో తనను సంపూర్ణంగా విశ్వాసముతో సేవించేవారు వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టమొచ్చినప్పుడు మాత్రమే మనం ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తాం. అయితే కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. ఇదండి, నిజంగా ఎంత అద్భుతంగా ఉంది కదా. మరి చాలా వరకు మేము భక్తులమని చెప్పుకొని భగవంతుడిని విశ్వసించం, కానీ ఆయనే అన్నీ మన వెంటే ఉండి ఒకసారి నమ్మిన తర్వాత ఆయన మనల్ని వదలడు, కానీ మనం వదిలేస్తూ ఉంటామండి. మరి అలా వదలకుండా అలా గట్టిగా పట్టుకోవడమే, మన గురువుగారిని మనం గట్టిగా పట్టుకుంటేనే కదండి ఏదైనా సాధించగలుగుతాము. అప్పుడే కదా మనకి ధైర్యము అన్నీ వస్తాయి, ముక్తి కూడా కలుగుతుంది. మరి అలా చేద్దామండి. 3వ అధ్యాయంలో ఉన్నామండి మనము. రేపొద్దున మళ్ళీ కథ చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.